Namaskara, it goes to God. It is the main aim in the goal. ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది. If you respect anybody in all humility, it reaches God. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి. If you deny anybody, it amounts to total denial of the divinity. ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను నేను భ్రమిస్తున్నాం, కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం. You are under the misconception. నువ్వు దూషించుకోవటం. You are under the misconception that you are hating someone else. No, you are hating yourself, truly speaking. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు ఉగాది. Today is Ugadi. యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు. As it is the beginning of the time, it is called Ugadi. కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి. This has been the celebration since ancient times. కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ ages have passed by. మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావములు ఏమాత్రము కదిలిపోవటం లేదు. The ill feelings in our heart have not. ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని, that day when the heart is పవిత్రమైన భావములను పెంచుకొని, that day when the heart entertains sacred feelings నింపుకొని with full of love, త్యాగ భావమును పంచినప్పుడే, and when we share with sacrifice, నిజమైనటువంటి ఉగాది. that is the true celebration of Ugadi. కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి? On this day Ugadi, what should we do? ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి. We should do any activity beginning from this day as to make our heart జరిగిపోయినవి జరిగిపోయినవి, past is past, తిరిగి రావవి. it won't come back. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకొని వచ్చాం, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు? Having walked the cross, you don't need to go back. Future is not sure. Future is not sure. అది మనకు సత్యమైనటువంటిది కాదు. Future is not certain. క్షణంలో గడిచిపోతుండాలి. And it's past time. ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ? And what will happen tomorrow? కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు. So if you do not పాస్ట్ think ను of, తలంచవద్దు. don't brood over the past. నీవు చింతించుకుంటున్నావు. Live in the moment, live in the present. ప్రెజెంట్ ప్రధానమైనటువంటిది. The present is the foundation. This is not ordinary present. It's not ordinary present. This is omnipresent. The present is omnipresent. కనుక ఏమిటి, నీవు ప్రెజెంట్ ని పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది. Make the present, make the moment, make this existence sacred, then future will take care of itself.